తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పు, మరొకటి అన్నా డీఎంకేతో పొత్తు. తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్న అన్నామలై స్థానంలో కొత్త అధ్యక్షుడిగా తిరునల్వేలి ఎమ్మెల్యే నాయర్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలాలు చేయడంతో ఎన్నికలు లాంఛనప్రాయమైంది. అయితే తమిళనాడులో బీజేపీకి ఓట్ల శాతం పెరగడానికి అన్నామలై కారణమనే మాట వినిపిస్తోంది. 2021 జూన్లో తమిళనాడు బీజేపీకి పగ్గాలు చేపట్టిన అన్నా డీఎంకే ధీటుగా ఎదుర్కొన్న నేతగా పేరు సంపాదించుకున్నారు. పాదయాత్ర ద్వారా బీజేపీని తమిళనాడులో ప్రతి గ్రామానికి తీసుకెళ్లారనే టాక్ ఉంది. దీని ఫలితంగానే బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందనే అభిప్రాయాలున్నాయి. 2024 ఎన్నికల్లో ఒక్క స్థానం రాకపోయినప్పటికీ ప్రజల ఆదరణ అయితే పెరిగిందని స్పష్టమైంది. అందుకే రాబోయే ఎన్నికలకు బీజేపీతో పొత్తుకు అన్నా డీఎంకే ముందుకు వచ్చారంటున్నారు. కొద్ది రోజుల క్రితం పళనిస్వామి ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమైనప్పుడే పొత్తు దాదాపు ఖాయమైనట్లుగా వార్తలొచ్చాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన అన్నామలైను ప్రశంసిస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సంస్థాగత నైపుణ్యాలను పార్టీ జాతీయ స్థాయిలో వినియోగించుకుంటుందని తెలిపారు. దీంతో అన్నామలైకి జాతీయ స్థాయిలో పదవి లభించిందని భావిస్తున్నారు.